Please subscribe to our YouTube channel. Like and share this video. ప్రథమ దంపతులైనటువంటి సర్వ జగత్తుకు సృష్టికర్తలైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క చరణారవిందములకు నమస్కరిస్తూ కార్తీక మాసము ఏ నక్షత్రములో చంద్రుడు సంచరిస్తాడో ఆ నక్షత్రముతో మాసము ఏర్పడుతుంది. కృత్తికా నక్షత్రములో సంచరించడము ద్వారా కార్తీకము అనే మాసము ఏర్పడుతూ ఉన్నది. మామూలుగా కార్తీకము అనే అనాలి, కార్తీక మాసము అని అనవలసినది కాదు, కార్తీకము అనే అనాలి. ఇటువంటి కార్తీక మాసము శివస్వరూపమైనది. ఈ శివస్వరూపమైనటువంటి మాసములో ఇవాళ మాసములో రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి భోజనం చేయడము, ఒకటి భోజనం చెయ్యకుండా ఉపవాసము చేయడము. ఈ మాసానికి రెండూ ప్రత్యేకతలే. భోజనం చేసినా గొప్పే, చెయ్యకున్నా గొప్పే. భోజనం చేస్తేనేమో ఎక్కడ చెయ్యాలయ్యా అన్నారు, ధాత్రి వృక్షము కింద అన్నారు. సరే, ఉపలక్షణం. ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి, మంచిదే. పంచ పల్లవములు అన్నారు వీటిని. మామిడి, మేడి, జువ్వి, రావి, మర్రి, ఈ 5 వృక్షాలు పంచ పల్లవములు. ఇవి చాలా విశేషమైన వృక్షాలు, దేవతా వృక్షాలు. ఇంకా వీటి వెంట చాలా ఉన్నాయి. నాగవల్లి అన్నారు, అంటే తమలపాకు. క్రముకము అన్నారు, అంటే వక్క. నాగవల్లి, క్రముకము, కపిత్తము అంటే వెలగపండు. అలాగే రేగుపండు చాలా గొప్పది, బదరి అన్నారు దాన్ని. ఇలా ఈ వృక్షాలకన్నిటికీ ఒక దేవతా లక్షణం ఉన్నది. అసలు భారతదేశమే ఒక దేవతా లక్షణము కల దేశం. Please subscribe to our YouTube channel. Like and share this video.